ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి. రేపు జూలై 6 నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. వారాహి అమ్మవారితో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుందండి. చాలా బాగున్నారండి వారాహి అమ్మవారు అయితే. బిగ్ సైజులో అయితే రావడం జరిగింది, అలాగే స్మాల్ సైజు కూడా రావడం జరిగిందండి. 4 ఇంచెస్ అయితే అమ్మవారి హైట్ ఉన్నారండి. ఎంత బాగున్నారో అసలుకి, ఆయుధాలతో సహా చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్ ఫినిషింగు, అసలు ఫేస్ కానివ్వండి, మూతి చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా నీట్ ఫినిషింగ్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ వారాహి అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1200 రూపీస్ అండి, 1200 రూపాయలు. అలాగే మనకి చిన్న వారాహి అమ్మవారు కూడా రావడం జరిగిందండి, చిన్న సైజు. చాలా బాగుంది. ఈ వారాహి అమ్మవారు కూడా ఆయుధాలతో సహా చాలా నీట్గా అయితే ఉన్నారు. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే కూడా మనకి చాలా బాగుందండి. మనకి ఈ అమ్మవారి హైట్ వచ్చేపాటికి దగ్గరగా 3 ఇంచెస్ అయితే ఉన్నారండి, 3 ఇంచెస్ ఉన్నారు. ఈ వారాహి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి 500 రూపీస్ అండి, 500 రూపాయలు. అలాగే మనకి గరుడాల్వారు అండి, ఎంత బాగున్నారో స్వామివారు అయితే. 6 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు, 6 ఇంచెస్ హైట్ అయితే ఉన్నారు. చాలా బాగున్నారు. మనకి వైష్ణవాలయాల్లో ఎలాగైతే నిలబడి ఉంటారో అలాగే ఉన్నారండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి, ఎంత బాగున్నారో. స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి 1100 రూపీస్ అండి, 1100 రూపాయలు. నెక్స్ట్ మనకి అయోధ్య రామయ్య అండి, చుట్టూ దశావతారాలతో ఎంత చక్కగా ఉన్నారో అయోధ్య రామయ్య అయితే. హైట్ వచ్చేపాటికి మనకి స్వామివారు 5.5 ఇంచెస్ అయితే ఉన్నారండి. అలాగే మనకి విడ్త్ కూడా 3 ఇంచెస్ అయితే విడ్త్ రావడం జరిగిందండి. చుట్టూ దశావతారాలు. కింద కూడా చూడండి, మనకి ఒకవైపు హనుమ ఉన్నారు, ఇటువైపు హనుమ ఉన్నారు, ఇటువైపు గరుడాల్వారు ఉన్నారండి. చాలా బాగున్నారు. దశావతారాలు చుట్టూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు. రామయ్య కాస్ట్ కూడా మనకి 1000 రూపీస్ అండి, 1000 రూపాయలు. నెక్స్ట్ మనకి రాముల వారే చిన్న రామయ్య తండ్రి అండి, ఎంత చక్కగా ఉన్నారో. రామాలయం లేని ఊరు ఉండదు, అలాగే రాముల వారు లేని ఇల్లు కూడా ఉండదండి. అంత బాగున్నారు. చిన్న సైజు, చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చండి. 200 రూపీస్ అండి. ఎంత ముద్దుగా ఉన్నారో స్వామి అయితే, రామయ్య తండ్రి. 200 రూపీస్ అండి. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి ఇంచుమించుగా మనకి 3 ఇంచెస్ అయితే ఉన్నారండి. చాలా బాగుంది రామయ్య తండ్రి. నెక్స్ట్ మనకి పాలకడలి విష్ణుమూర్తి అండి, ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే. చాలా బాగున్నారండి. లక్ష్మీ అమ్మవారు కాళ్ళొత్తుతున్నట్టుగా అట్లా ఉన్నారు. చాలా బాగున్నారండి. దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి ఐడల్ వచ్చేపాటికి 2 ఇంచెస్ దాకా ఉన్నారండి. హైట్ నాగపడకతో 2 ఇంచెస్ ఉంటుంది. అలాగే 2.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటుందండి. వచ్చేపాటికి 400 రూపీస్ అండి. చాలా బాగుంది. 400 రూపీస్ అనమాట. ఎంత బాగుందో. నెక్స్ట్ మనకి నందీశ్వరుడు అండి, ఎంత చక్కగా ఉన్నారో. చిన్న సైజ్ అయినా కూడా నంది చాలా బాగుంది. విడ్త్ వచ్చేపాటికి 2 ఇంచెస్ అండి. హైట్ వచ్చేపాటికి మనకి 1.5 ఇంచ్ పైనే ఉన్నారు. చాలా బాగున్నారు. ఇక్కడ కూడా చూడండి, మనకి నందీశ్వరుడు ఉన్నాడు. చాలా బాగుందన్నమాట. నందీశ్వరుడితో సహా డిజైన్ కానివ్వండి, ఎంత నీట్ ఫినిషింగో అనమాట. చాలా బాగుంది. 300 రూపీస్ అండి. ఈ నందీశ్వరుడి కాస్ట్ వచ్చేపాటికి మనకి 300 రూపీస్ అండి. వీడియోలో చూస్తున్నటువంటి ప్రతి ఐటెం కూడా ఆల్ ఓవర్ ఇండియా అనేటువంటిది షిప్పింగ్ అయితే చేయడం జరుగుతుందండి. ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము. కాకపోతే స్టేట్స్ని బట్టి, ఆయా రాష్ట్రాలను బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేటువంటిది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఆన్లైన్ సర్వీస్ ఉందండి మన దగ్గర. శంకుచక్ర నామాలతో స్వామివారండి, 5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి స్వామివారు. అలాగే మనకి 5 ఇంచెస్ దాకా విడ్త్ అయితే రావడం జరిగింది. ఈ శంకులు నామము కలిపి శంకు చక్రం హైట్ వచ్చేప్పటికి 2.5 ఇంచెస్ ఉందండి. నామం వచ్చేప్పటికి 5 ఇంచెస్ అయితే ఉంది. చాలా నీట్ ఫినిషింగ్ అండి, ఎంత బాగున్నారో స్వామివారు అయితే. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉందన్నమాట.
బాగుంది. 1200 రూపాయలండి. హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది. 1200 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి 5 ఒత్తులు వేసుకోవడానికి దీపాలండి. అసలు ఎంత వెయిట్ ఉన్నాయో అసలుకి ఇవైతేను హెవీ వెయిట్ అండి, బాగా వెయిట్ ఉన్నాయి. అలాగే మధ్యలో కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో, చాలా బాగున్నాయి. ఇది ఏదైతే మనకి మందం కనిపిస్తుందో అదే మందంతో ఉన్నాయండి ఇవైతే. ఈచ్ వన్ వచ్చేపాటికి 350 రూపీస్ అండి. పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి 700 రూపీస్ అండి. ఈ విడ్త్ వచ్చేపాటికి మనకి దగ్గరగా 2.5 ఇంచెస్ అయితే ఉన్నాయండి. హైట్ కూడా మనకి 1 ఇంచ్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి, హెవీ వెయిట్ ఉన్నాయండి. పెయిర్ కాస్ట్ 700 రూపీస్ అనమాట. నెక్స్ట్ మనకి పాలకడలి విష్ణువే అండి. ఇంకొంచెం బిగ్ సైజ్ అనమాట. ఫస్ట్ చూసిన దానికన్నా బిగ్ సైజ్ ఇది. ఇది వచ్చేపాటికి మనకి హైట్ వచ్చేపాటికి 2 ఇంచెస్ పైనే హైట్ ఉందండి. అలాగే విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. స్వామివారు పడుకుంటే అమ్మవారి కాళ్ళు నొక్కుతూ ఎంత అందంగా ఉందోనండి. కాస్ట్ వచ్చేపాటికి 700 రూపీస్ అండి. పాలకడలి విష్ణు బిగ్ సైజ్ వచ్చేపాటికి 700 రూపీస్. స్మాల్ సైజ్ వచ్చేపాటికి 400 రూపీస్ అండి. ఇదిగోండి, ఇది స్మాల్ సైజు, ఇది స్మాల్ సైజ్ అనమాట. ఇది వచ్చేపాటికి బిగ్ సైజు. పక్కన పెడితే తెలుస్తుంది వేరియేషను. ఇవి రెండు 400, 700. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి ప్రసాదం బౌల్స్ అండి. లైట్ వెయిట్ అనమాట. ఈ ప్రసాదం బౌల్స్ వచ్చేపాటికి విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే హైట్ కూడా మనకి 2 ఇంచెస్ అబోనే ఉంది. లోతు కూడా చాలా ఉందండి. గంధం గిన్నెలాగా వాడుకోవచ్చు, ప్రసాదం బౌల్స్ లాగా వాడుకోవచ్చు. లైట్ వెయిట్ అయినా కూడా షీట్ కటింగ్ వస్తుందండి. వంగిపోవడం అట్లా ఏమీ ఉండదు. చాలా బాగుంది. 120 రూపీస్ అండి. ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి 120 రూపీస్. అలాగే ఇందులో ఇంకో బౌల్ మోడల్ అండి. బుర్లీలాగా ఉంది, స్మాల్ సైజ్ బుర్లీలాగా. ఇది కూడా 3.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ వచ్చేపాటికి దగ్గరగా 2 ఇంచెస్ ఉందండి. కొంచెం తగ్గుతుంది కూడా. కొంచెం వాటర్ పోసి ఫ్లవర్స్ అది వేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మనము, లేదా ఈశాన్య మూల అలా పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గర ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అండి. ఎలాగైనా మనం వాడుకోవచ్చు. ఈచ్ వన్ వచ్చేపాటికి 120 రూపీస్ అండి. 120 రూపాయలు ఈ బౌల్స్ వచ్చేపాటికి మనకి. అలాగే చెంబులు అండి, స్మాల్ సైజ్ అభిషేకం చెంబులు అనమాట. చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతేనండి. మనం వాటర్ పోసి గడప దగ్గర అయినా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి 2.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే 2 ఇంచెస్ హైట్ అయితే ఉంది. లైట్ వెయిటేనండి, కాకపోతే వంగిపోవు అనమాట. చూడండి, నేను నొక్కుతున్నా కూడా వంగిపోవట్లేదు. షీట్ కటింగ్ 100 రూపీస్ అనమాట. ఈ చెంబు కాస్ట్ మనకి 100 రూపీస్. నెక్స్ట్ మనకి వారాహి దీపం అండి. చాలా బాగుంది వారాహి అమ్మవారు. అలాగే దీపం చాలా మందంగా అయితే ఉందండి. హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. మనకి హైట్ వచ్చేపాటికి వారాహి అమ్మవారితో కలిపి 4 ఇంచెస్ అయితే ఉందండి. విడ్త్ వచ్చేపాటికి 2 ఇంచెస్ దాకా ఉందండి. లోతు ఒక 1/2 ఇంచ్ అయితే లోతు ఉందండి. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో. దీని కాస్ట్ వచ్చేపాటికి 750 రూపీస్ అండి. వెయిట్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఉంది. 750 రూపీస్ అండి వారాహి దీపం వచ్చేపాటికి మనకి. నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి దీపం అండి. అష్టలక్ష్మి దీపం చాలా బాగుంది. గోల్డ్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగిందండి. హైట్ వచ్చేపాటికి మనకి 5 ఇంచెస్ అబోవ్ అయితే ఉందండి. అలాగే మనకి విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ ఉందండి. లోతు వచ్చేపాటికి 1 ఇంచ్ అయితే లోతు ఉందండి. లోతు కూడా చాలా ఉందండి. శుక్రవారాలు కానివ్వండి, రేపు శ్రావణ మాసానికి కానివ్వండి, అష్టలక్ష్మి దీపాలు చాలా ఇంకా అంటే అప్పుడు షార్టేజ్ రావచ్చండి. ఇప్పుడైతే ముందే కొనుక్కోవచ్చు ఎవరైనా సరే. బ్యాక్ సైడ్ కూడా చూడండి పూర్ణ కుంభంతో ఏనుగులు ఉన్నాయండి, గజరాజులు. పూర్ణ కుంభం చాలా నీట్ ఫినిషింగ్ అండి. దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1000 రూపీస్ అండి. 1000 రూపీస్ అష్టలక్ష్మి దీపం. నెక్స్ట్ లక్ష్మీనారాయణలు అండి. ఎంత చక్కగా ఉన్నారో, ఏకపీఠం మీద ఉన్నారండి లక్ష్మీనారాయణలు. విడ్త్ వచ్చేపాటికి మనకి 3 ఇంచెస్ అబవ్ అయితే విడుతున్నారండి. అలాగే స్వామివారి హైట్ వచ్చేపాటికి 4 ఇంచెస్ ఉన్నారండి. అమ్మవారి హైట్ వచ్చేపాటికి 4 ఇంచెస్కి కొంచెం తక్కువ అయితే ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నారో లక్ష్మీనారాయణలు అయితే. కాస్ట్ వచ్చేపాటికి 800 రూపీస్ అండి. లక్ష్మీనారాయణలు 800 రూపీస్.
800 రూపాయలు. నెక్స్ట్ మనకి పొన్న చెట్టు కృష్ణయ్య అండి. ఎంత అందంగా ఉన్నారో స్వామివారు అయితే. వెనకమార్ల గోతో సహా పొన్న చెట్టు కింద ఉన్నారు. కృష్ణయ్య హైట్ వచ్చేపాటికేమో మనకి 5 ఇంచెస్ దాకా హైట్ అండి పొన్న చెట్టుతో సహా. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో, చాలా బాగుంది. అసలు కృష్ణయ్య ఫ్లూట్ వాయిస్తున్నట్లుగా ఎంత బాగున్నారో, వేణువుతో సహా చాలా బాగున్నారు. కృష్ణయ్య కాస్ట్ వచ్చేపాటికి 1000 రూపీస్ అండి, 1000 రూపాయలు అనమాట. అలాగే మనకి ఏకహారతి అండి, చాలా బాగుంది. ఏకహారతి అయితే హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుందండి. చూడండి ఎంత బాగుందో. ఏకహారతిగా యూజ్ చేసుకోవచ్చండి మనము, లేదా దీపమైనా వెలిగించుకోవచ్చు. హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. విడ్త్ వచ్చేపాటికి మనకి 6 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే డెప్త్ అయితే 1 ఇంచ్ దాకా డెప్త్ ఉందండి. ఇది వచ్చేపాటికి మనకి 3 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. చాలా బాగుంది. లోతు కూడా ఎక్కువ ఉంది. దీపం కూడా ఎక్కువసేపు ఉంటుందండి. చాలా బాగుంది. హారతి ఇచ్చుకోవచ్చు, ఏకహారతి అలా వాడుకోవచ్చు అండి, మన ఇష్టం అనమాట. 400 రూపీస్ అండి. ఈచ్ వన్ మనకి 400 రూపీస్. చాలా బాగుంది. నెక్స్ట్ మనకి కడ్డీల స్టాండ్ అండి. కడ్డీల ప్లేటు 5 కడ్డీలు వెలిగించుకోవచ్చు అనమాట. లైట్ వెయిటే ఉంటుంది కానీ స్ట్రాంగ్గా ఉంటుందండి. చాలా బాగుంది. బిగ్ సైజే అనమాట. విడ్త్ వచ్చేపాటికి 5 ఇంచెస్ దాకా ఉందండి దగ్గరగా. లోతు కూడా మనకి 1.5 ఇంచ్ అయితే రావడం జరిగింది. బాగుందండి. దీని కాస్ట్ వచ్చేపాటికి 170 రూపీస్ అండి, 170 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఎవరైనా సరే మామూలుగా దేవుడి గదిలో మనము కరెంటు లైట్స్ అవి ఎందుకు అనుకుంటే, దీపం వెలిగించుకోవాలి అఖండం అనుకుంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఇవైతేను మనకి హెవీగా ఆయిల్ పడుతుంది, డే అంతా కూడా దీపం వెలుగుతుందండి. చాలా బాగుంది. 350 రూపీస్ అండి. అఖండం లాగా మనము యూజ్ చేసుకోవచ్చు, లేదా రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు అండి. దీని విడ్త్ వచ్చేపాటికి 4 ఇంచెస్ అయితే పెడుతుందండి. అలాగే లోతు కూడా దగ్గరగా 2 ఇంచెస్ అయితే ఉంది. చాలా బాగుందండి. మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట మనము. చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేపాటికి 350 రూపీస్. నెక్స్ట్ మనకి స్వామివారండి, వెంకటేశ్వర స్వామి ముఖంతో ఉన్న దీపం అండి. చాలా బాగుంది. దీపం అయితే హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. అఖండ దీపం లాగా మనము వాడుకోవచ్చండి. ఏకాదశులు, శనివారాలు అట్లా పూజలకి కానివ్వండి. 5 ఇంచెస్ ఉందండి. అలాగే మనకి విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ ఉందండి. లోతు వచ్చేపాటికి 1.5 ఇంచ్ అయితే రావడం జరిగింది. హెవీ వెయిట్ అండి. ఏదైతే ఇక్కడ మందంగా ఉందో అదే మందంతో ఉంటుందండి దీపం అంతా కూడాను. చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే 1200 రూపాయలండి. బాలాజీ అఖండ దీపం 1200 రూపాయలు, 1200 రూపీస్ అండి కాస్ట్. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి మురుగన్ అండి. స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు అండి. మురుగన్ అంటాము మనం మామూలుగా, సుబ్రహ్మణ్య స్వామివారు అండి. ఎంత బాగున్నారో స్వామివారు అయితే. స్వామివారి హైట్ వచ్చేప్పటికి కూడా మనకి 6 ఇంచెస్ అయితే రావడం జరిగింది. 6 ఇంచెస్ రావడం జరిగిందండి. నెమలితో సహా ఎంత బాగున్నారో స్వామివారు అయితే. నెమలితో సహా ఉన్నారండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట. జంధ్యంతో సహా ఉందండి స్వామివారిది. ఎంత బాగున్నారో. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి 1200 రూపాయలండి, 1200 రూపీస్ అనమాట. ఆయుధాలతో ఉన్నారు, చక్కగా ఉన్నారు. నెక్స్ట్ మనకి బౌల్స్ అండి. ఈ ఫ్రూట్ బౌల్స్ అంటారు, ఫ్లవర్ బౌల్స్ అంటారు, మన ఇష్టం అండి. టీ పైల మీద అలా పెట్టుకోవచ్చు, లేదా పూజ చేసుకునేటప్పుడు అలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి బ్రాండెడ్ అండి ఇవైతేను. బ్రాస్ కూడా అన్నీను 6 ఇంచెస్ అండి. ఇది 6 ఇంచెస్ విడ్త్ అయితే ఉందండి. అలాగే హైట్ వచ్చేపాటికి మనకి 2 ఇంచెస్ అబవ్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి 400 రూపీస్ అండి. ఫ్రూట్ బౌల్ కాస్ట్ వచ్చేపాటికి 400 రూపాయలండి. నెక్స్ట్ మనకి ఉర్లీ అండి, స్మాల్ సైజ్ ఉర్లీ అనమాట. లైట్ వెయిటే వస్తుందండి ఇదైతేను. 5.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే హైట్ వచ్చేపాటికి 2 ఇంచెస్ అబవ్ ఉందండి.
వాటర్ పోసుకుని మనం దేవుడి దగ్గర అట్లా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది. ఈసారి మూల అలా కూడా పెట్టుకోవచ్చు. లైట్ వెయిట్ అయినా కూడా షీట్ కటింగ్ అండి, అసలు వంగిపోవడం అట్లా ఏమీ లేదు. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేప్పటికి 200 రూపీస్ అండి, 200 రూపాయలు. అందులోనే కొంచెం పెద్ద సైజ్ అండి మనకి. ఇది వచ్చేప్పటికి కొంచెం బిగ్ సైజ్ అనమాట. ఇది వచ్చేప్పటికి 6.5 ఇంచెస్ అయితే విడ్త్ రావడం జరిగిందండి. అలాగే హైట్ కూడా మనకి 3 ఇంచెస్ అయితే రావడం జరిగిందండి. చాలా బాగుంది. 300 రూపీస్ అండి. దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి 300 రూపీస్. నెక్స్ట్ పూల సజ్జ అండి, ఎంత బాగుందో ఇదైతేను. మనకి పూల సజ్జ అయితేను చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి విడ్త్ వచ్చేప్పటికి 7 ఇంచెస్ అయితే ఉందండి. అలాగే హైట్ వచ్చేపాటికి కూడా మనకి 3 ఇంచెస్ అబోవ్ అయితే ఉందండి. చాలా బాగుంది. మధ్యలో కూడా చూడండి ఎంత బాగుందో. స్వస్తిక్ తోటి ఓం తోటి అలాగా ఉంది. చాలా బాగుందండి. కాస్ట్ వచ్చేప్పటికి మనకి 500 రూపీస్ అండి. డిజైన్ కానీ చాలా బాగుంది. 500 రూపీస్ అండి. పూల బుట్ట వచ్చేప్పటికి. నెక్స్ట్ మనకి 2 స్టెప్స్ అండి. 2 స్టెప్స్ వచ్చేపాటికి మనం ఏదైనా పూజా మందిరం చిన్నగా అట్లా ఉన్నా కూడా బోల్డెన్ దీపాలు అట్లా పెట్టుకోవచ్చండి. మనం కొన్ని విగ్రహాలు అయితే సరిపోతాయండి. ఇలా మనం విగ్రహాలు పెట్టుకోవచ్చండి. చిన్న విగ్రహాలు కూడా చాలా పడతాయి అన్నమాట. చాలా అంటే స్మాల్ అయితే ఒక 6, పెద్ద అయితే ఒక 2 అలా పెట్టుకోవచ్చండి. మనము ఇలా పెట్టేసుకోవచ్చు. మనము ఏవైనా సరే ఇలా దీపాలు కూడా పెట్టుకోవచ్చండి. మధ్యలోకి ఇలా స్వామివారిని పెట్టేసుకొని దీపాలు పెట్టుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. 2 స్టెప్స్ అంటే నా దగ్గర ఉన్నాయి పెడుతున్నాను. తర్వాత మీరు ఏవైనా సరే సెట్ చేసుకోవచ్చు. ఇలా విగ్రహాలు పెట్టుకోవచ్చండి. విడ్త్ వచ్చేపాటికి స్టెప్స్ విడ్త్ వచ్చేపాటికి మనకి 7 ఇంచెస్ అయితే విడ్త్ అయితే ఉందండి. 7 ఇంచెస్ విడ్త్ అయితే ఉందండి. అలాగే హైట్ వచ్చేపాటికి మనకి 4.5 అయితే హైట్ వస్తుందండి. వచ్చేపాటికి స్టెప్ విడ్త్ కూడా మనకి 2 ఇంచెస్ అయితే ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి 850 రూపీస్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ఉండదండి, క్లోజ్డ్గానే ఉంటుంది. 850 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి ఇందులోనే 3 స్టెప్స్ కూడా రావడం జరిగిందండి. 3 స్టెప్స్ అండి. నెక్స్ట్ మనకి 3 స్టెప్స్ అండి. 3 స్టెప్స్ వచ్చేపాటికి 7 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. అలాగే హైట్ వచ్చేపాటికి మనకి 6.5 అయితే హైట్ రావడం జరుగుతుందండి. ఈ 3 స్టెప్స్ అయితే చాలా విగ్రహాలు పెట్టుకోవచ్చండి. ఇలా మన ఇష్టం అనమాట. ఒక్కో దానిలో 3 పడతాయండి. పెద్ద విగ్రహాలైనా కూడా మనకి ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా లేదు మనం దీపాలు అట్లా కూడా పెట్టుకోవచ్చండి. కింద వచ్చేపాటికి దీపాలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుందన్నమాట. 3 స్టెప్ కాస్ట్ వచ్చేప్పటికి 1250 రూపీస్ అండి, 1250 రూపాయలు. చూడండి. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అష్టలక్ష్మిలు అలా పెట్టుకోవాలన్నా లేదా ఎక్కువ దేవతా ప్రతిమలు పెట్టుకోవడానికి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. 1250 రూపాయలండి. 1250 రూపీస్. 3 స్టెప్స్ కాస్ట్ వచ్చేపాటికి. ఇది కూడా మనకి స్టెప్కి మధ్య గ్యాప్ వచ్చేప్పటికి 2 ఇంచెస్ అయితే ఉంటుందండి. 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి. ఎంత చక్కగా ఉన్నారో కృష్ణయ్య అయితే. కృష్ణయ్య హైట్ వచ్చేపాటికి మనకి 9 ఇంచెస్ అయితే ఉన్నారండి. ఫ్లూట్ వాయిస్తూ చాలా బాగున్నారు. చుట్టుపక్కల ఆయన పక్కన కూడా పంచకట్టు అది కానీ చాలా నీట్గా అయితే ఉందండి కృష్ణయ్య. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో అనమాట. చాలా బాగున్నారు స్వామివారు అయితే. స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి మనకి 9 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి. హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. 1.5 kg పైనే వెయిట్ అయితే ఉన్నారు. 1.8 గ్రామ్స్ దాకా 800 గ్రామ్స్ దాకా వెయిట్ అయితే రావడం జరిగిందండి. 2500 అండి. 2500 అనమాట. కృష్ణయ్య కాస్ట్ వచ్చేపాటికి 2500.
నెక్స్ట్ మనకి పికాక్ దియాస్ అండి, ఎంత బాగున్నాయో అసలుకి. ఎవర్ గ్రీన్ అనమాట. ఇవైతే ఎన్ని సెట్స్ తెచ్చినా కూడా మనకు అయిపోతూ ఉన్నాయి. మంచి గోల్డ్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో అసలు, మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి. హెవీ వెయిట్ కూడా రావడం జరిగింది. హైట్ వచ్చేపాటికి ఇవి పీకాక్తో సహా కలిపితే మనకి 11 ఇంచెస్ దగ్గరగా 10.5 అండి. 10.5 ఇంచెస్ అయితే రావడం జరిగింది. చాలా బాగున్నాయి. హెవీ వెయిట్ అనమాట, హెవీ వెయిట్తో ఉన్నాయి. చాలా బాగున్నాయి. గోల్డ్ ఫినిషింగు చాలా లోతు కూడా ఉన్నాయండి. డిజైన్ కూడా చాలా బాగుంది. వీటి కాస్ట్ వచ్చేపాటికి మనకి 2000 రూపీస్ అండి, 2000 రూపాయలు అనమాట. ఎంత బాగున్నాయో ఈ దీపాలు అయితే, చాలా బాగున్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి 2000 రూపీస్ అండి. శ్రావణ మాసంలో పూజలకి అలా కూడా మనము డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నటువంటి ప్రతి ఐటెం కూడా మీకు ఎక్స్చేంజ్ అయితే ఉంటుందండి. కాకపోతే ఎలాగంటే ఏదైనా సరే డిఫెక్ట్ వస్తే మాత్రం, ఏదైనా డ్యామేజ్ వస్తే మాత్రమే ఉంటుందండి. దానికి కూడా మీరు వీడియో తీయాలండి. ఓపెనింగ్ వీడియో తీస్తే మాత్రమే, మ్యాక్సిమం రాదండి. ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం అయితే మాత్రము రిటర్న్ ఆప్షన్ ఉంటుందండి. డ్యామేజ్ అయితే మాత్రం వీడియో మాత్రం కంపల్సరీ తీయాలండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుందండి. స్టేట్స్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుందండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటానండి. అందరికీ నమస్కారం అండి.